నేను హాల్లో కూర్చుని సెల్ ఫోన్ చూస్తూ ఫ్రెండ్స్ పంపించిన మెసేజ్లు, తర్వాత వీడియోలు చూస్తున్నాను. ఒక 10 నిమిషాలు గడిచిందండి. అప్పుడు వంటగది నుంచి మా ఆవిడ సర్రున వచ్చి నా ముందు నిల్చుంది. ఏంటి? ఏం చేస్తున్నారు? నేను అక్కడ వంటగదిలో కష్టపడి వంట చేస్తుంటే మీరు ఇక్కడ హాయిగా సెల్ ఫోన్ చూసుకుంటున్నారా? ఏంటి అంత ఇంట్రెస్ట్ అందులో? ఏ అమ్మాయిల బిత్తల ఫోటోలు చూస్తున్నారా అని అడిగింది. నేనేమో అయ్యో బాబోయ్, లేదే బాబు, ఫ్రెండ్స్ మెసేజ్ పంపిస్తే వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు, కావాలంటే చూడు అంటే సెల్ ఫోన్ చూపించాను అనమాట. అప్పుడు ఆమె సర్రు నా సెల్ ఫోన్ లాక్కుని దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి టీపై మీదకి విసిరేసింది అనమాట. మీరు నాతో పాటు వంటగదిలోకి పదండి, మీరు అక్కడ నా పక్కన నించుని నాకు కబుర్లు చెప్తూ ఉంటే నాకు వంట చేస్తున్న శ్రమ తెలియదు, పదండి అంది. అప్పుడు నేను ఆమెను అనుసరించి వంటగదిలోకి వెళ్ళాను అనమాట. వంటగదిలో స్టవ్ మీద ఉన్న బాణంలోకి చెంగు చూశాను అనమాట. అందులో ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయన్నమాట. ఈ ఆలుగడ్డ కూర అయిపోయినట్టుంది అని అన్నాను అనమాట తనతో. తను లేదు ఇంకా కాలేదు, ఇంకొంచెంసేపు వేగాలి అని అందనమాట. నేను అందులోంచి ఒక ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నాను. నోట్లో వేసుకుంటే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది నాకు. వెంటనే ఆ విషయం ఆవిడతో చెప్దామని చూస్తే ఆవిడ బిజీగా సాంబార్లో గరిటె తిప్పుతుంది అనమాట. ఇప్పుడు లాభం లేదు, ఆవిడ చిరాకు పడుతుందని నేనే ఉప్పు డబ్బా తీసుకుని 2 స్పూన్లు ఉప్పు దాని మీద ఇలా జల్లి ఇలా కలిపేశాను అనమాట గరిటెతో. ఆవిడ ఏంటి ఏంటి ఏం చేస్తున్నారు అని అడిగింది నన్ను. ఏం లేదు, ఆలుగడ్డలో కొంచెం ఉప్పు తక్కువైతే నేను 2 స్పూన్లు ఉప్పేసి కలుపుతున్నాను అనమాట అన్నాను. 2 స్పూన్ల ఉప్ప? ఇంకా ఆలుగడ్డ ముక్కలు తిన్నట్టే, కషం అయిపోతుంది, తినలేం. ఇప్పుడు నేను మళ్ళీ ఆలుగడ్డ ముక్కలు కోసి వాటిని కొంచెం వేయించి వీటిలో కలపాలి, ఆ ఉప్పు సరిపోవాలంటే. చూసి మీరు నాకేం హెల్ప్ చేయదు, అలా నిల్చోండి ఓ మూల దిష్టి బొమ్మలాగా అంది. సరే ఆవిడ సాంబార్లా కలుపుతూ ఉన్నట్టుండి ఏదో వెతకడం మొదలుపెట్టింది. కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఏదో వెతుకుతుంది. నేను ఏంటి అంత వెతుకుతున్నావు అని అడిగాను. సాంబార్లో కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది, ఉప్పు డబ్బా కోసం వెతుకుతున్నాను అంది. ఉప్పు డబ్బానా, అదిగో ఇక్కడ ఉంది కదా అని తీసిచ్చాను. తీసిస్తే మీరు ఉప్పు డబ్బా ఎక్కడ పెట్టారా, నేను ఎప్పుడు అక్కడ పెట్టుకుంటుంటాను, బాబా మీరు వంటగదిలో వస్తువులే ముట్టకండి అని విసుక్కుని సాంబార్లో ఉప్పు వేసి కలుపుతుంటే నాకు కాఫీ తాగాలనిపించింది. కొంచెం నాకు కాఫీ ఇస్తావా అని అన్నాను. అసలే చిరాగ్గా ఉంది. ఇంకా అప్పుడు ఆవిడ నన్ను ఒక చూపు చూసి చూడండి, వద్దులే కాఫీ వద్దు, తర్వాత తాగుతాను అని కంగారుగా 2 అడుగులు వెనక్కేసి ఇలా అన్నాను. అక్కడ వంటగది గట్టు మీద ఆయిల్ క్యాన్ ఉంది. అది కాస్త నా చెయ్యి తగిలి ధమేలని కింద పడి నూనె అంతా ఉడికిపోయింది. అప్పుడు ఆవిడ గట్టిగా ఆక్రోశించి, మహాప్రభు మీకు దండం పెడతాను, మీరు నాకు ఎటువంటి కంపెనీ ఇవ్వక్కర్లేదు, మీరు నాతో మాట్లాడక్కర్లేదు, దయచేసి వంటగది నుంచి బయటకు వెళ్ళండి అని అంది. అప్పుడు నేను సైలెంట్గా వంటగది నుంచి బయటకు వచ్చి సోఫాలో కూర్చుని మళ్ళీ సెల్ ఫోన్ చూసుకుంటూ ఇదే అనుకున్నాను, కనీసం మా ఆవిడకి చిన్న హెల్ప్ చేయడానికి కూడా పనికిరాను.